హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ యొక్క క్విజ్ ప్రోగ్రామ్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం మ్యాచ్ కేస్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ అంటే ఏంటి? బేసికల్గా యూజర్ ఒక సెలక్షన్ ఇస్తాడు లేదా చాయిస్ ఇస్తాడు. సో దాన్ని ఈ మ్యాచ్ కేసు ప్రతి కేసుకి మ్యాచ్ చేసి చూసుకుంటుంది. ఏ కేసు అయితే మ్యాచ్ అయితే ఆ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఏ కేసు మ్యాచ్ అవ్వలేదనుకోండి, మనకి డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ పైథాన్లో. సో వై షుడ్ వి గో ఫర్ మ్యాచ్ కేస్ స్టేట్మెంట్? సపోజ్ మీకు మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో సింగిల్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం మ్యాచ్ కేస్ స్టేట్మెంట్కి వెళ్తాము. సేమ్ మనం ఇఫ్ ఎలిఫ్ లాడర్ కూడా దానికి వెళ్తాము. బట్ ఈ రెండింటి మధ్య కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో మనకి రియల్ టైం ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాచ్ కేస్కి, సపోజ్ మీరు మూవీకి టికెట్ చేసుకోవాలనుకున్నారు. మూవీ టికెట్స్ డిఫరెంట్ క్లాసులు ఉంటాయి, డైమండ్ క్లాసు, గోల్డ్ క్లాసు, సిల్వర్ క్లాసు. సో ఇక్కడ ఒక యూజరు ఒక టికెటే సెలెక్ట్ చేసుకొని ఒక సీట్లోనే కూర్చోగలుగుతాడు, గోల్డ్ క్లాస్లోనే ఏదో ఒకటి. మల్టిపుల్ చాయిస్ సెలెక్ట్ చేసుకోలేడు. సో మల్టిపుల్ చాయిస్లో ఒకటే సెలెక్ట్ చేసుకోగలుగుతాడు. సో సపోజ్ మీరు గోల్డ్ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవాలంటే, సో మీరు గోల్డ్ క్లాస్ అని ఇస్తాడు, ఆ క్లాస్ ఎక్కడైతే మ్యాచ్ అయ్యేదో ఆ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనం ఇలా బుక్ చేసుకుంటాం. సో ఇది మనకి రియల్ టైం ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, వినండి. సో పైథాన్ 3.9 వర్షన్ వరకు మనకి మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ లేదు. సో మనకి పైథాన్ 3.9 వరకు మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ లేదు. సో మనకి ఈ మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ అనేది పైథాన్ 3.10 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి పైథాన్ 3.10లో మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మీకు డౌట్ రావచ్చు, ఓకే మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు అనేది. సో ఇక్కడ లేనప్పుడు పైథాన్ 3.9 వరకు ఆల్టర్నేటివ్గా ఇఫ్ ఎలిఫ్ లాడర్ వాడుకునేవాళ్ళు. ఓకే, సో మనకి పైథాన్ 3.10లో మ్యాచ్ కేస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైథాన్లో ఉన్న మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ గురించి చూద్దాం. సింటాక్స్ వచ్చేసి మ్యాచ్ అనేదేమో కీవర్డు. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం, ఎక్స్ప్రెషన్ రాసి కోలన్ ఇస్తాము. సో దీని తర్వాత ఇండెంటేషన్ 4 స్పేసెస్ ఇచ్చి కేసెస్ రాసుకుంటాం. కేస్, సో ఈ కేసులో పాస్ చేసేది వాల్యూ అయి ఉండాలి. సో మీరు ఏ వాల్యూ అయినా పాస్ చేసుకోవచ్చు. నేను కేస్ 1 అని పాస్ చేస్తున్నా, ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కేస్ 2 స్టేట్మెంట్, నెక్స్ట్ కేస్ 3 స్టేట్మెంట్స్. ఇలా మీరు ఎన్ని కేసులు కావాలంటే అని రాసుకోవచ్చు. లాస్ట్లో మనం డిఫాల్ట్ కేసు రాస్తాం. ఈ డిఫాల్ట్ కేసుని _తో రిప్రజెంట్ చేస్తాం, _తో. సో ఇక్కడ కూడా మీరు స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో ఇది పైథాన్లో ఉన్న మ్యాచ్ కేసు యొక్క సింటాక్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు లేదా వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు. సో మీరు మ్యాచ్లో ఎక్స్ప్రెషన్ రాయొచ్చు లేదా వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. బట్ కేసులో మాత్రం ఇక్కడ వాల్యూసే ఇవ్వగలరు, వాల్యూసే పాస్ చేయగలరు, ఎక్స్ప్రెషన్ ఇవ్వలేరు. ఎక్స్ప్రెషన్ ఇస్తే ఎర్రర్ వస్తుంది, మీకు సిస్టంలో కూడా చూపిస్తాను. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ డిఫాల్ట్ కేసు, కేస్ _ అనేది పైథాన్లో డిఫాల్ట్ కేసు. ఇది ఆప్షనల్, మీరు రాయకపోతే సింటాక్స్ ఎర్రర్ ఏమి రాదు. బట్ యాజ్ ఏ ప్రోగ్రామర్ అండ్ ప్రోగ్రామింగ్ స్టాండర్డ్ రియల్ టైంలో కంపల్సరీగా రాయాలి. సపోజ్ మీరు రాయలేదనుకోండి, మీరు సపోజ్ ఇందా చెప్పినట్టు డైమండ్, సిల్వరు, గోల్డ్ ఇచ్చారు. సో అవి ఇస్తే ఇవి వర్క్ అవుతాయి.
జారిపోయి యూజర్ ఏదన్నా ఇచ్చాడు అనుకోండి, దానికి మీకు ఎర్రర్ రాదు, ఏమీ అర్థం అవ్వదు. సో అది కరెక్ట్ కేసా రాంగ్ కేసా అనేది అర్థం అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్గా రాయండి కోడింగ్ స్టాండర్డ్ ప్రకారం. సింటాక్స్ ఎర్రర్ అయితే రాదు మీరు రాయకపోయినా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సిస్టంలో ఈ ప్రోగ్రామ్ రాద్దాం. ఏదైతే రియల్ టైం ఎగ్జాంపుల్ చూసామో ఆ ప్రోగ్రామ్ రాద్దాం. దాంతోపాటు మ్యాచ్ కేస్ స్టేట్మెంట్కి ఇఫ్ ఎలిఫ్ లాడర్ ప్రోగ్రామ్కి డిఫరెన్సెస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు చూద్దాం. సో నెక్స్ట్ మీకు సి ప్రోగ్రాంలో స్విచ్ కేస్ ఉంటుంది కదా, సో దాన్ని దీంతో కంపేర్ చేసి చూపిస్తాను బేసిక్గా ఐడియా రావడం కోసమని. సో ఇవన్నీ కూడా మనం సిస్టంలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సిస్టంలో చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బోర్డు మీద ఏ ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేసుకున్నామో దానికి ప్రోగ్రామ్ రాద్దాము. సో ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకున్నాను. నేను బోర్డు మీద చెప్పినప్పుడు నేనేమన్నాను, యూజర్ ఒక టికెటే చేసుకోగలడని, ఒక టికెటే బుక్ చేసుకోగలడని. సో దాని మీనింగ్ ఏంటంటే యూజర్ ఎన్ని టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఒక పర్సన్కి ఒక టికెట్ చేసుకున్నప్పుడు ఒక క్లాసే సెలెక్ట్ చేసుకోగలుగుతాడు. ఈవెన్ మీరు మల్టిపుల్ టికెట్స్ చేసుకున్న ప్రతి పర్సన్కి మీరు ఒక క్లాసే, అంటే డైమండ్ క్లాస్ అయితే డైమండ్, సిల్వర్ అయితే సిల్వర్. సో ఒకటికి మీరు రెండు చాయిసెస్ సెలెక్ట్ చేసుకోలేరు, అది నా మీనింగ్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాసేద్దాం. సో ఫస్ట్ మనం యూజర్ ని ఇన్పుట్ అడుగుదాం. సో మీకు ఏ క్లాస్ టికెట్ కావాలనేది. సో దానికి నేను ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటున్నా. సో ఇన్పుట్ ఫంక్షన్ లోపల మెసేజ్ మనం టైం వేస్ట్ అవ్వకుండా నేను ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నా. సో యూజర్ ఏం చేయాలంటే వీటిల్లో ఏదో క్లాస్ ఎంటర్ చేయాలి. సో ఈ మెసేజ్ మీరు ఇచ్చుకోండి. సో దీన్ని నేను ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నా. ఎలాగో స్ట్రింగ్ కాబట్టి నేను మళ్ళీ టైప్ కాస్టింగ్ చేయాల్సిన పని లేదు. సో యూజర్ ఇచ్చిన చాయిస్ అనేది క్లాస్ అండర్ స్కోర్ టైప్ అనే వేరియబుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మ్యాచ్ అనేది కీవర్డ్. ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు, లేకపోతే వాల్యూ అని పాస్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో ఐఎమ్ గోయింగ్ టు పాస్ ది వాల్యూ. సో అంటే క్లాస్ అండర్ స్కోర్ టైప్ లో యూజర్ ఇచ్చిన వాల్యూ ఉంటుంది. అంటే డైమండో, గోల్డో, సిల్వరో, లేకపోతే వేరేదో ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసింది, మ్యాచ్ అనే కేసు ఈ వాల్యూని తీసుకొని ప్రతి కేసుకి మ్యాచ్ చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, కోలన్ ఇండెంటేషన్ పెట్టి ప్రతి కేసు రాస్తున్నాను. సో ఫస్ట్ కేసు మనకి డైమండ్. సో ఈ డైమండ్ అయితే ఏం చేయాలి మనం, సో డైమండ్ క్లాస్ టికెట్ బుక్ చేయమని చెప్పాలి. సో దీనికి నేను 2 ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తున్నాను. సో ఏమని, ఒకటేమో బుక్ ది డైమండ్ క్లాస్ టికెట్ ఫర్ ద మూవీ. సో బుకింగ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అని ప్రింట్ చేయమని చెప్తాను. సో ఇలా మనం మనకున్న 3 కేసెస్ రాసుకుంటాం. సో ఇదేమో గోల్డ్ క్లాసు. సో ఇక్కడేమో మనం గోల్డ్ క్లాస్ అని ఇస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఏమో మనకి సిల్వర్ క్లాసు. సో ఇక్కడేమో సిల్వర్ అని ఇస్తాం. సో ఇవేమి కాకపోతే మనం ఒక డిఫాల్ట్ కేసు రాసుకోవచ్చు. సో మనం డిఫాల్ట్ కేసుని ఎలా రాస్తాము, పైథాన్ లో అండర్ స్కోర్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇద్దాం. సో ఇది కూడా మనం కాపీ పేస్ట్ చేసుకుందాం టైం సేవ్ చేయడం కోసం. సో ఏమని ఇచ్చానంటే నేను యూజర్ హ్యాస్ ఎంటర్డ్ ది ఇన్కరెక్ట్ క్లాస్ టైప్. సో కరెక్ట్ క్లాస్ ఎంటర్ చేయమని యూజర్ ని మళ్ళీ అడుగుతున్నాం. సో లాస్ట్ లో మనం ఏం రాద్దామంటే ప్రింట్ రాసి దీంట్లో ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని రాద్దాం యాజ్ యూజువల్ గా. ఓకే. సో ఇప్పటికైనా చూస్తే, సో మనమేమో యూజర్ దగ్గర నుంచి చాయిస్ అడుగుతున్నాం, ఆ వాల్యూ క్లాస్ అండర్ స్కోర్ టైప్ లో ఉంటుంది. సో ఇప్పుడు మ్యాచ్ అనేది కీవర్డ్, ఇక్కడ ఉన్నది వాల్యూ. సో ఇక్కడ వచ్చిన మ్యాచ్ లో వచ్చిన వాల్యూని మ్యాచ్ అనే కీవర్డ్ ప్రతి కేస్ కి మ్యాచ్ చేసిద్ది. సపోజ్ యూజర్ డైమండ్ అని ఇస్తే సో ఈ కేసుకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ రెండు ప్రింట్ అవుతాయి. సో మిగతా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకవేళ సిల్వర్ అని ఇచ్చాడు అనుకోండి, సో ఇది దీనికి మ్యాచ్ చేసిద్ది, మ్యాచ్ అవట్లేదు, దీనికి మ్యాచ్ చేసిద్ది, మ్యాచ్ అవట్లేదు, దీనికి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది ప్రింట్ అయింది. సో ఏ కాకుండా ఏదో డమ్మీగా హెచ్హెచ్ఓ ఏదో ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మ్యాచ్ అవ్వదు, ఇక్కడ మ్యాచ్ అవ్వదు, ఇక్కడ మ్యాచ్ అవ్వదు. సో అప్పుడు డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేనేం ఇస్తున్నానంటే డైమండ్ అని ఇస్తున్నా. సో డైమండ్ అని ఇచ్చినప్పుడు మనకి బుకింగ్ జరిగిందని చెప్పింది. సో ఇది అయిపోయిన తర్వాత యూజువల్ గా ఇది మ్యాచ్ కేసు బయట ఉంది కాబట్టి ఎనీవే ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను గోల్డ్ ఇస్తున్నా. సో గోల్డ్ క్లాస్ టికెట్ బుక్ అయిందని చెప్తుంది. సో నెక్స్ట్ నేను సిల్వర్ ఇస్తున్నా.
సిల్వర్ క్లాస్ టికెట్ బుక్ అయిందని చెప్తుంది. సో నేను ఇప్పుడు ఏదో ర్యాండమ్గా డైమండ్ అని ఫుల్గా కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, సో మనకి యూజర్ యాజ్ ఎంటర్డ్ ది ఇన్కరెక్ట్ క్లాస్ టైప్ ప్లీజ్ రీఎంటర్ అని వచ్చింది. సో అప్పుడు మీరు కరెక్ట్ చాయిస్ చూస్ చేసుకోండి. సో ఇలా మనకి మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ అనేది పైథాన్ లో వర్క్ అయింది. సేమ్ ప్రోగ్రామ్ మనం ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడి కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మీకు రాసి ఉంచాను, ఎందుకంటే మనకి ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడి ప్రోగ్రామ్ రాయటం వచ్చు కాబట్టి రాశాను, టైం కూడా సేవ్ అయింది. సో ఇలా మనం ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడి రాస్తాము. సో బేసికల్ గా చూస్తే రెండు ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ మ్యాచ్ కేస్ వాడాము, ఇక్కడేమో ఇఫ్ కండిషన్స్ పెట్టుకున్నాం. సో బట్ మీరు గిన చూస్తే కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం మ్యాచ్ కేస్ వాడినప్పుడు కోడ్ రీడబిలిటీ బాగుంది. అదే ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడితే కొద్ది కోడ్ రీడబిలిటీ డిఫికల్టీగా ఉంది. సో దాంతో పాటు మీరు మ్యాచ్ కేసుని డీబగ్ చేయటం ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ కంపారిటివ్లీ లిటిల్ డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు మనకి ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైము లిటిల్ బిట్ హైయర్ గా ఉంటుంది. మ్యాచ్ కేస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే మీకు డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇక్కడే ఉంటుంది. సో ఒక్కసారి ఎవాల్యుయేట్ చేస్తారు కదా, సో తర్వాత జస్ట్ మ్యాచ్ చేసుకోవడమే. ఇక్కడ ప్రతిసారి మీకు కండిషన్ జరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం స్లోగా ఉంటుంది. సో మీరు రన్ చేసి చూసుకోండి. ఈ ప్రోగ్రామ్ కూడా గిటబ్ లో అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది మ్యాచ్ కేస్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. సో దీంతో పాటు మనకి పైథాన్ లో మ్యాచ్ కేస్ అనేది 3.10 వర్షన్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు కదా. జస్ట్ మీకు తెలియటం కోసమని సిలో స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, సో దాంతో జస్ట్ కంపేర్ చేసి చూపిస్తాను చూడండి. సో మీరు సిలో అయితేనేమో స్విచ్ రాస్తారు, పైథాన్ లో మ్యాచ్ రాస్తారు. మిగతా కేసెస్ కరెక్టే. సో మీరు సిలో డిఫాల్ట్ కేసుని డిఫాల్ట్ అని రాస్తారు, పైథాన్ లో కేస్ అండర్స్కోర్ తో రిప్రజెంట్ చేస్తారు. సో ఇదే డిఫరెన్స్, అంతకు మించి పెద్దగా డిఫరెన్సెస్ ఏముండవు. ఓకే, దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రేక్ రాస్తారు, ఎందుకంటే ఈ కండిషన్ మీట్ అవ్వగానే బ్రేక్ అవ్వమని. సో ఇక్కడ పైథాన్ లో మనకు అవసరం లేదు. మీకు కావాలంటే జస్ట్ క్విక్ గా డీబగ్ చేస్తాను చూడండి. సో మనకి ఇక్కడ బ్రేక్ అవసరం ఉండదు. సో డీబగ్ చేస్తున్నా. సో నేను డైమండ్ అని ఇన్పుట్ ఇస్తున్నా. సో ఇక్కడ డైమండ్కి వచ్చింది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. దాని తర్వాత డైరెక్ట్గా ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చింది, ఎందుకంటే ఇది మ్యాచ్ అయితే మిగతా ఎగ్జిక్యూట్ అవ్వదు పైథాన్. ఓకే, సో అది కూడా ఒక అడ్వాంటేజ్. సో ఇది సి స్విచ్ కేస్కి పైథాన్ మ్యాచ్ కేస్కి డిఫరెన్స్. సో మీకైతే ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. ఏంటిదంటే మనం ఆల్రెడీ ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడి ఓకే స్టూడెంట్ గ్రేడ్ కనుక్కోవటం. సో ఆయన ఎగ్జామ్ రాసినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. సో దాన్ని బట్టి మనం గ్రేడ్ కనుక్కోవచ్చు అని మనం ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ ద్వారా రాసాం కదా. సో దీన్నే మీరు మ్యాచ్ కేసు వాడి రాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. కన్క్లూజన్ వచ్చేసి పైథాన్ 3.10 లోపు మనకి మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ లేదు. ఓన్లీ పైథాన్ 3.10 వర్షన్లోనే మనకి మ్యాచ్ కేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కోడ్ రీడబిలిటీ బాగుంటుంది, డీబగ్గింగ్ ఈజీగా ఉంటుంది, దాంతోపాటు ఎగ్జిక్యూషన్ కూడా ఫాస్ట్గా జరిగింది. కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ కేసులో ఇక్కడ ఓన్లీ వాల్యూసే ఇవ్వగలుగుతారు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు, అంటే కండిషన్స్ రాయలేరు. సో దీంతో పాటు ఇక్కడ మీరు డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వలేరు, ఓన్లీ యూనిక్ వాల్యూసే ఇవ్వగలుగుతారు. సో ఇదండి మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ దాంతోపాటు మ్యాచ్ కేస్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ కోడింగ్ ఎక్సర్సైజ్ చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.